అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'నీవేనా పిలిచినది' మూడవ భాగం. సాహిత్య టెలిఫోన్లో మాట్లాడుతుండగా అవతలి వాళ్ళు మాట్లాడిన మాటలకి సాహిత్య కళ్ళ ముందు ఒక స్త్రీ రూపం అస్పష్టంగా కదలాడింది. అది తన కన్నతల్లి రూపం. అమ్మ అన్న పదానికి మచ్చ తెచ్చిన రూపం. సాహిత్య పసితనం అంతా తండ్రితోనే గడిపింది. అందరికీ అమ్మ ఉంటుంది, తనకెందుకు లేదు అన్న ప్రశ్న సాహిత్యకి 5 ఏళ్ల ప్రాయం అప్పుడు తలెత్తింది. నాన్న, అమ్మేది? తెలిసి తెలియక అడిగింది ఒకనాడు. చచ్చిపోయింది అని తండ్రి చెప్పాడు. చచ్చిపోయిన వారు తిరిగి రారని కూడా తండ్రి చెప్పాడు. తన తల్లి ఇక తిరిగి రాదన్న నిశ్చయాన్ని తనలో బలపరిచాడు తండ్రి. అయితే ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ వీళ్ళ మాటల్ని బట్టి తన తల్లి మంచిది కాదని, తన్ని తండ్రిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసింది సాహిత్యకి. ఆ విషయం తండ్రిని అడిగితే, అవునమ్మా, మీ అమ్మ మంచిది కాదు, అందుకే తన చావు కోరి తెచ్చుకుంది. చెడ్డవాళ్ళంతా చచ్చిపోతారు, అందుకే మనం మంచి వాళ్ళలా ఉండాలి, నీవు బుద్ధిగా చదువుకో అన్నారు. అంతే, అదే నిజమని చాలా కాలం నమ్మింది. కానీ ఒకసారి మేనత్త ఊరి నుండి వచ్చినప్పుడు తండ్రితో, విజయవాడ బస్టాండ్లో వదిన కనిపించిందన్నయ్య, బాగా చిక్కిపోయింది, చాలా బీదరికంలో ఉన్నట్టుగా ఉంది అంది. చావని, చేసినంత అనుభవిస్తుంది, దాని పేరు ఈ ఇంట్లో ఎత్తకు కోపంగా అన్నాడు తండ్రి. సాహిత్యకి తన తల్లి పేరు కూడా తెలీదు. తన తల్లి బ్రతికే ఉంది, కాని తండ్రికి ఆమెకి ఏదో జరిగింది. అదేంటి అన్న సందేహం పురుగులా తొలిచింది. చివరికి మేనత్త చేత తల్లి చరిత్ర అంతా చెప్పించేదాకా ఊరుకోలేదు సాహిత్య. పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించినామని తల్లిదండ్రులు బలవంతంగా దయాకర్ రావుకిచ్చి చేశారు. మొదటి రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. దాంతో ఆమె ప్రేమ కథ దయాకర్ రావుకి తెలిసింది. అతను భార్య అందచందాలు చూసి ఆమెని వదులుకోలేకపోయాడు. కాని ఆమెని పంజరంలో చిలకలా బందీని చేశాడు. అయినా ఆమె మనసు తనువు తన ప్రేమికుడి కోసం ఆరాటపడేది. ఈలోగా ఆమె గర్భవతి అయింది. పురుడు కోసం పుట్టింటికొచ్చింది. ఆమె రహస్యంగా తను ప్రేమించిన వారిని కలుసుకుంది. తరువాత బిడ్డ పుట్టిన 4 నెలలకి కన్న మమకారాన్ని కూడా తెంచుకుని ఆమె అతనితో లేచిపోయింది. ఆ నిజం తెలిసాక కొన్నాళ్ల వరకు చాలా నెర్వస్గా అయిపోయింది సాహిత్య. తల్లిపైన కోపాన్ని, అసహ్యాన్ని పెంచుకుంది. తల్లిపై ఉన్న చిరాకు తండ్రిపై ప్రేమని రెట్టింపు చేసింది. తల్లి లేని లోటు తండ్రికి కనిపించకుండా అతని సేవాభారాన్ని నెత్తిన వేసుకుంది సాహిత్య. తమ జీవితాల్లో భర్తీ చేయలేని ఒక లోటును మిగిల్చి వెళ్ళిపోయిన తల్లి ఇలాంటి వ్యక్తి ప్రలోభంలోనే పడి ఉండొచ్చు కసిగా అనుకుంది సాహిత్య. హలో 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 అవతల అతని కంఠం వినిపిస్తుంటే సమాధానం చెప్పాలనిపించలేదు. సన్నని జల్లులతో పుడమిని తడిపి పులకరింతలు రేపుతున్నట్టుగా సాగిన ఆ సంభాషణ ఒక్కసారిగా విజృంభించి తుఫాను సృష్టించింది. సాహిత్య మనసు అల్లకల్లోలమైపోయింది. హలో హలో అతని కంఠం విని 1 నిమిషం ఆలోచించింది సాహిత్య. ఆ తరువాత, చూడు మిస్టర్, నేను నువ్వు లేపుకుపోదామనుకున్న రేణుకని కాదు, అండర్స్టాండ్ గట్టిగా అంది. రేణు బాణం దెబ్బతిన్న పక్షికూతల కీచుమన్నాడతను. షడా పైసే, నా పేరు రేణుక కాదు, సాహిత్య, మైండ్ ఇట్ ఆవేశంతో మరింత గట్టిగా చెప్పింది. థ్యాంక్ యూ సాహిత్య, చాలా చక్కని పేరు అతను చిన్నగా నవ్వుతూ కొంటెగా అన్నాడు. నాకు తెలుసు మీ పేరు రేణుక కాదని. అతను చాలా సాఫ్ట్గా వేలాకోలంగా వెక్కిరిస్తున్నట్టుగా నవ్వుతున్నాడు. హే మిస్టర్, ఎవరు నువ్వు? సాహిత్య అడుగుతూనే ఉంది. అటు ఫోన్ డిస్కనెక్ట్ అయింది. హలో 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 సాహిత్య అరవటమే తప్ప రిప్లై రాలేదు. స్కూటర్ వెనక కూర్చున్న మైత్రేయి సాహిత్య భుజం తట్టి పిలిచింది. ఏంటి అంది సాహిత్య. అటు చూడు. మైత్రేయి మాటలకి అటువైపు చూసింది సాహిత్య. ఆ రోడ్డు మొదట్లో హీరో హోండా నాపుకొని వీరి కోసమే నిరీక్షిస్తున్న 2 వంక చూసింది మైత్రేయి. తెల్లగా సన్నగా ఉన్నాడు ఒకతను. అతని పక్కగా బలంగా ఎత్తుగా చామన ఛాయలో ఉన్నాడు రెండవతను. రోజు వారు సాహిత్య స్కూటర్ అక్కడికి రాగానే వారిని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని రోజులుగా ఆ దినచర్య అలా సాగుతూ ఉంది. వాళ్ళు వీళ్ళనేమీ అనరు. కనీసం కళ్ళల్లో కళ్ళు కలిపి చూడటం కానీ మాట్లాడటం కానీ చేయరు.
రోజు బాడీ గార్డుల్లా వెంటపడి రావటం మాత్రం మానటం లేదు. గర్ల్స్ కాలేజ్ క్యాంపస్ వరకు వచ్చి కొద్ది దూరంలో ఓ చెట్టు కింద ఆగిపోతారు. అదే వారి బోర్డర్. ఈరోజు కూడా సాహిత్య స్కూటర్ వెనకాలే వచ్చి నియమం ప్రకారం ఆ చెట్టు దగ్గర ఆగిపోయారు. వారిని దాటి ముందుకు పోతున్న సాహిత్య తన స్కూటర్ స్పీడ్ తగ్గించి కొద్దిగా తల తిప్పి వెనక్కి చూసింది. స్కూటర్ను నెమ్మదిగా పోనిస్తూ క్షణంసేపు ఏదో ఆలోచించి రయ్యమని వెనక్కి స్కూటర్ను తిప్పింది సాహిత్య. ఎక్కడికే? అడిగింది మైత్రేయి. పద చెప్తాను అంటూ గేరు మార్చి స్పీడ్ పెంచింది. హీరో హోండా ముందుకొచ్చి సడన్ బ్రేకుతో ఆగింది స్కూటర్. ఆగిన స్కూటర్ మీద నుండి దిగి స్టాండు వేస్తున్న సాహిత్యను వారిద్దరూ బెదిరిపోయినట్టుగా చూశారు. వారిద్దరికంటే ఎక్కువగా బెదిరిపోయింది మైత్రేయి. ఆమె చటుక్కున సీటు మీద నుండి దూకి సాహిత్య చెయ్యి పట్టుకుని ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది. సాహిత్య చిన్నగా నవ్వి తమాషా చూడు అన్నట్టుగా కన్ను కొట్టి బదిలిచ్చి మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి నెట్టుకుంటూ వారి వైపు అడిగేసింది. హాయ్. చాలా సహజంగా ఉంది ఆమె పలకరింపు. "ఆ, హాయ్ హాయ్" అంటూ తొట్రుపాటు పడిపోయారు ఆ ఇద్దరు. సాహిత్య ఏం అఘాయిత్యం చేయబోతుందో అన్నట్టుగా భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ ఒదిగి నించుంది మైత్రేయి. నా పేరు సాహిత్య. నవ్వుతూ తన్ని తాను పరిచయం చేసుకుంది సాహిత్య. "తే తెలుసు" నుదుట చెమటలు పడుతుండగా అన్నాడు తెల్లగా ఉన్నతను. హా, అవును, మర్చిపోయాను. ఆడపిల్లల పేర్లు తెలుసుకోవడం మీ వంటి వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదులే. వ్యంగ్యంగా అన్న ఆ ఛాయలు మొహం మీద కనిపించకుండా కలుపుగోలుగా నవ్వింది సాహిత్య. అతను పల్లికిలించాడు. మీ పేరు? చొరవగా అడిగింది సాహిత్య. ఐయామ్ విద్యాధర్ రెడ్డి. అతని కంఠంలో స్పష్టంగా వణుకు వినిపించింది. ఓకే, షీఈ్ మైత్రేయి. తెలుసనుకుంటాను. మైత్రేయి వైపుకు చూపించింది. ఇద్దరూ తెలుసు అన్నట్టుగా తలూపారు. సాహిత్యకి పిచ్చిగానే ఎక్కలేదు కదా అన్నట్టుగా చూసింది మైత్రేయి. మైత్రేయి చూపులేని బెదురును, అమాయకత్వాన్ని రెప్పవేయటం మరిచి చూస్తున్నాడు రెండో అతను. అది గమనించి బై మీ పేరు చెప్పలేదు అతని వంక చూస్తూ అంది సాహిత్య. ఐఎమ్ ఫ్రాన్సిస్. అతను కలుపుగోలుగా నవ్వాడు. కొన్నాళ్లుగా మిమ్మల్ని రోజూ చూస్తున్నాను. జస్ట్ మీ గురించి తెలుసుకుందామని అనిపించింది అంతే అంది సాహిత్య. అంతేనా? అందుకే అంత దూరం వెళ్ళిన ఈ అమ్మాయి వెనక్కి తిరిగొచ్చిందా? ఇందులో ఏదో ఉద్దేశం తప్పక ఉండుండాలి అనిపించింది విద్యాధర్కి. ఓకే దెన్ బాయ్ నవ్వుతూ ఇద్దరికీ కలిపి చెప్పేసి స్కూటర్ స్టాండ్ తీసి పద మైత్రి అంది సాహిత్య. అప్పుడొచ్చింది విద్యాధర్కు ఆలోచన. కొంపదీసి పోలీస్ రిపోర్టుగానే ఇస్తుందా? ఉండొచ్చును. అందుకే పేర్లు తెలుసుకుంది. ఇస్తే అమ్మాయిల్ని టీజ్ చేసిన నేరం కింద సెల్లో పెట్టి కొల్లబొడుస్తారు. ఆ ఊహతో అతను ఎలర్ట్ అయ్యాడు. సాహిత్య స్కూటర్ స్టార్ట్ చేయబోతుంటే అతను గబాల్న వచ్చి స్కూటర్కి అడ్డంగా నిలబడి హ్యాండిల్ పట్టుకున్నాడు. సాహిత్య అనుకోని ఆ సంఘటనకి ఆశ్చర్యపోతూ తలెత్తి అతని వైపు సూటిగా చూసింది. హ్యాండిల్ని పట్టుకున్న అతని చేయి బలంగా బిగుసుకుంది. అది చూసి ఏంటి అన్నట్టు నొసలు చిట్లించి తీవ్రంగా అడిగింది. అనుకున్నంత అవ్వబోతుంది. సాహిత్య వీళ్ళని రెచ్చగొట్టింది. వీళ్ళూరుకుంటారా? ఆలోచన రాగానే మైత్రేయి గుండె జారిపోయింది. ఆమె చటుక్కున స్కూటర్ దిగబోయింది. నువ్వు కూర్చోవే మైత్రి ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పింది సాహిత్య. ఆమె అతని వైపుకి నిర్లక్ష్యంగా ఒక చూపు చూసి స్కూటర్తో చిన్న జర్కిచ్చి ముందుకి పోబోతుండగా సారీ సిస్టర్ ప్రాధేయపూర్వకంగా అన్నాడు విద్యాధర్. సాహిత్య ఆశ్చర్యంగా చూస్తూ సారీ దేనికి అని అడిగింది. మీరు మా పేర్లు అడిగితే చెప్పేసినాం. పోలీస్ రిపోర్టుగాని ఇస్తారా? అతను నసుగుతున్నట్టు అన్నాడు. సాహిత్య పకాల్ని నవ్వేసింది. అతని మాటల్లోని తెలంగాణ యాస విన్నాక ఆమెకి రిలీఫ్ అనిపించింది. ఆ రిలీఫ్ ఇచ్చిన ఉత్సాహంతో నో ఫ్రెండ్స్, రోజు మీరు మా వెంటపడి రావటం గమనించాను. జస్ట్ ఈరోజు మీ పేర్లు తెలుసుకోవాలనిపించింది. దట్స్ ఆల్ అని ఫ్రాన్సిస్ వైపు తిరిగి ఏమంటావు ఫ్రాన్సిస్, వీ విల్ బి గుడ్ ఫ్రెండ్స్ అని నవ్వింది. ఫ్రాన్సిస్ మనస్ఫూర్తిగా నవ్వాడు. నవ్వి మీరు సరే, మీ ఫ్రెండ్ మై మై అతను సంకోచంతో తడబడుతుంటే మైత్రేయి అందించింది సాహిత్య. ఆ మైత్రేయికి మాటలు రావా?
మైత్రేయి వైపు ఆరాధనగా చూస్తూ అడిగాడు ఫ్రాన్సిస్. మైత్రేయి సిగ్గుతో మొహమాటంతో ముడుచుకుని పోయింది. తనకి మాటలతో స్నేహం అక్కర్లేదు, తన పేరులోనే మైత్రి ఉంది కదా. ఓహ్ అని నవ్వేశాడు ఫ్రాన్సిస్. అతను నవ్వితే బాగున్నాడు అనుకుంది మైత్రేయి. చార్మింగ్ ఫేస్ మనసులోనే అభినందించింది సాహిత్య. సాహిత్య స్కూటర్ని పోనిస్తూ ఇద్దరికీ కలిపి గుడ్ బై చెప్పింది. స్కూటర్ వారిని దాటి కొద్ది దూరం వెళ్ళాక, ఏంటే నీ ఆగడం అంటూ కోపంగా అడిగింది మైత్రేయి సాహిత్యని. ఏం లేదులే, చిన్న సందేహం వచ్చింది, అందుకే ఇన్వెస్టిగేషన్కు బయలుదేరాను సీరియస్గా చెప్పింది సాహిత్య. ఏంటా సందేహం? వీళ్ళు రోజు మన వెంట పడుతున్నారు కదా, మనిద్దరిలో ఎవరి కోసం ఇలా వెంటపడుతున్నారా అని. అదే ఆలోచన వచ్చింది, అది క్లియర్ చేసుకుందామని పలకరించాను నింపాదిగా చెప్పింది సాహిత్య. నిజంగానే దీనికి మతిపోయింది అన్నట్టుగా చూసి, బావుంది నీ ఇన్వెస్టిగేషన్, ఇంతకీ ఏం తెలుసుకున్నావు అడిగింది మైత్రేయి. విద్యాధర్ పిరికిగొడ్డు, జీవితంలో ఇలా వెంటపట్టమే తప్ప ఏనాటికి ఎవ్వరినీ ప్రేమించలేడు. ఇకపోతే ఫ్రాన్సిస్ ఒక్క నవ్వుతో ఎదుటి వాళ్ళని ఆకర్షించేస్తాడు, అతనికి నువ్వంటే ఇష్టం. పెదాల చాటున నవ్వును బిగపట్టి ఓరగా మైత్రేయిని చూస్తూ కొంటెగా అంది సాహిత్య. అది విన్న మైత్రేయి బుగ్గల్లోకి ఎరుపు రంగు తోసుకునొచ్చింది. కాలేజ్లో స్కూటర్ దిగాక తన దగ్గరున్న చిన్న డైరీని తెరిచి సీటు మీద పెట్టి చిన్న అక్షరాలతో నీటుగా రాసుకుంది సాహిత్య. పొరపాటు పడ్డాను, వీళ్ళిద్దరిలో నాకు ఫోన్ చేసిన అతను లేడు అని. తండ్రి కోసం బీపీ మాత్రలు కొనుక్కొని పోదామని మెడికల్ షాప్కి వచ్చింది సాహిత్య. ఆ షాప్ మెట్లెక్కుతుండగా చూసింది అతన్ని. షాప్ ముందు మోటార్ సైకిల్ దిగుతూ అతను సాహిత్యని చూసి గుర్తుపట్టినట్టుగా చిన్నగా నవ్వాడు. అతనలా స్నేహపూరితంగా నవ్వేసరికి సందిగ్ధంలో పడింది సాహిత్య. 2 రోజుల క్రితం అతను మోటార్ సైకిల్ చక్రాల్లోనే మైత్రేయి చీర చెంగుపడింది. సాహిత్య పక్క నుండి చకచకా కదిలి మెట్లెక్కి జేబులో నుంచి ప్రిస్క్రిప్షన్ తీసి షాప్ అతనికి ఇచ్చాడతను. ఈ 2వ నెంబర్ మాత్రలు చూస్తానుండండి అంటూ అలమరాలో వెతికి, ఇవి ఉన్నాయి సార్, ఎన్నివ్వమంటారు అంటూ అడుగుతుంటే, ఆహా అంటూ ప్రిస్క్రిప్షన్ చూపిస్తూ సైగలు చేస్తూ ఏదో చెప్తున్నాడు. ఆ షాప్ యజమానితో పాటు సాహిత్య కూడా విస్తుపోయి అతన్ని నిదానించి చూసింది. అతను 10,000 చూపించి అన్ని మాత్రలిమ్మని సైగ చేశాడు. అతను మూగవాడు. నమ్మశక్యం కాని దానిలా చూసింది సాహిత్య. మనిషి చూస్తే ఎంతో ఆరోగ్యంగా బలంగా హుందాగా ఉన్నాడు, కానీ అతనికి మాట్లాడే శక్తి లేదు. సాహిత్యకి అతని పట్ల జాలి కలిగింది. అతను మందుల ప్యాకెట్ తీసుకుని సాహిత్య వైపు మరోమారు చూసి చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు. సాహిత్య అతన్ని చూసి ఈసారి జాలిగా నవ్వింది. అతనది గమనించినట్టుగా తల తిప్పేసుకున్నాడు. వెంటనే సాహిత్యకి తను చేసిన తప్పు తెలిసింది. అంగవైకల్యం ఉన్నవారి గురించి ఎక్కడో చదివిన స్లోగన్ గుర్తుకొచ్చింది. మాకు మీ సానుభూతి జాలి అక్కర్లేదు, మీతో సమంగా జీవించే హక్కు ఇవ్వండి అన్న వాక్యం అది. ఆ వాక్యంలో ఆర్ద్రత తన్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయినా సహజంగా మనస్సులో ఇప్పుడు అతని పట్ల జాలి సానుభూతి కలగడాన్ని నివారించలేకపోయింది. సాహిత్య అతని గురించి ఆలోచిస్తూ తనకి కావలసిన మాత్రలు కొని ఇంటిదారి పట్టింది. నిజం మైత్రి, అతను పాపం మూగవాడు, రెండోసారి చెప్పింది సాహిత్య. నేను నమ్మను, నువ్వు ఎవరిని చూసి పొరబడుతున్నావో అంది మైత్రేయి. ఛా, నేనంత పిచ్చిదానిలా కనపడుతున్నానా నీకు? నా కళ్ళతో చూశాను. అతను పాపం సైగలు చేసి షాప్ అతనికి మందుల గురించి వివరించాడు. అయితే నేను నా కళ్ళతో చూశాను. నిన్న సినిమా హాల్ బయట అతను నాకు కనిపించాడు, మైత్రేయి నొక్కి చెప్పింది. కనిపిస్తే నేనతన్ని మూగవాడన్నానే, గుడ్డివాడనలేదు. సినిమాకి వచ్చుంటాడు. రావటమే కాదు, అతను నాతో మాట్లాడాడు. నీతోనా? ఏమని? లేడీస్ క్యూ తక్కువగా ఉంది కదా, 2 టికెట్లు తెచ్చివ్వగలరా అంటూ రిక్వెస్ట్ చేశాడు. అవునా, తెచ్చిచ్చావా మరి? అతను మా బాబిగాడికి తెలుసట, సిటీ క్లబ్లో మంచి క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు వాడు. సాహిత్య ఆలోచనల్లో పడింది. ఎందుకు అతను తన ముందు మూగవాడిలా నటించాడు? అంత అవసరమేముంది? ఫ్లాష్లా ఒక ఆలోచన తట్టింది. తనకొచ్చిన ఫోన్ కాల్స్, బాప్రే, ఇతను చేస్తున్నాడా? అతను నా ముందు కంఠం విప్పి మాట్లాడితే నేను గుర్తుపట్టేస్తా అని ఇలా నాటకమాడా? నో డౌట్ అతనే. ఆ ఊహతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది.
తన్నతను మళ్ళీ ఫూల్ని చేశాడు అనుకుంది. మైత్రి అంటూ నీరసంగా పిలిచింది సాహిత్య. అతను కావాలని నన్ను మోసం చేశాడు, కావాలని అలా మూగవాడిగా నటించాడు ఉక్రోషంగా అంది. ఛీ, అతను అలాంటి వాడిలా లేడే, మంచి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిలా ఉన్నాడు. అవ్వొచ్చు, కానీ అతను నా ముందు షూర్గా మూగవాడిలా నటించాడు నొక్కి చెప్పింది సాహిత్య. సరే అనుకుందాం, అంత అవసరం ఏముంది అతనికి ప్రశ్నించింది మైత్రేయి. అది ఏంటంటే అంటూ తనకొస్తున్న ఫోన్ కాల్స్ గురించి వివరించింది సాహిత్య. అయితే ఇప్పుడేమంటావు? అతను ఇతనే అంటావా? అవును, ఇతనే అతను. మొన్న విద్యాధర్ వాళ్ళని ఇంటరాగేట్ చేసింది కూడా ఇందుకే. ముందు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరై ఉంటారనుకున్నాను. అయ్య బాబోయ్, నాకెందుకెప్పుడు చెప్పలేదే విచిత్రంగా చూస్తూ అడిగింది మైత్రేయి. ఒక పని చేయాలి మైత్రి. ఏంటది? మీ బాబిగాడికి అతను తెలుసన్నావు కదా, ఎలాగైనా ప్రయత్నించి అతని అడ్రస్ కనుక్కోమ్మను. ఈ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాడు కాబట్టి ఈ చుట్టుపక్కల కాలనీల్లో ఎక్కడో ఉండుంటాడు అంది సాహిత్య. ఉంటే వాళ్ళింటికి వెళ్తావా ఏంటి అడిగింది మైత్రేయి. వై నాట్, ఇది తేల్చేసుకుంటాను ఖచ్చితంగా చెప్తున్న సాహిత్యని చూస్తూ ఏదో చెప్పబోయి మానుకుంది మైత్రేయి. ఆ ఇంటి గేటు దాటి లోపలికి అడుగు పెడుతుంటే కొద్దిగా బెరుగ్గా అనిపించింది సాహిత్యకి. అది ఒక్క క్షణంసేపు మాత్రమే. వెంటనే గుండె దిటవు చేసుకుని మైత్రేయి వైపుకు చూసి చిరునవ్వు నవ్వింది. బాబీ ఈ ఇంటడ్రస్ వెతికి తెచ్చే వరకు పట్టు విడవలేదు సాహిత్య. తన మొండితనం ఏంటో గాని మధ్యలో నన్ను చంపుతుంది మనసులో అనుకుంది మైత్రేయి. ఇద్దరూ అనీజీగానే ఆ ఇంటి మెట్లెక్కారు. సాహిత్య నుదుటికి పట్టిన చెమటని చేతి రుమాలుతో అద్దుకుంది. భుజానికి తగిలించుకున్న బ్యాగుని ఓసారి సరిచూసుకుంది. తరువాత గుండెల నిండా గాలి పీల్చుకొని ధైర్యం తెచ్చుకొని కాలింగ్ బెల్ బటన్ నొక్కింది. లోపల పిట్టలు కిచకిచమని అరిచిన చప్పుడు చేసింది కాలింగ్ బెల్. ఎవరో తలుపు దగ్గరకొస్తున్నట్టుగా అడుగుల శబ్దం. తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఎత్తుగా లావుగా గంభీరంగా ఉన్న ఒక నడివయసు స్త్రీ. ఆమె గుమ్మంలో నిల్చునున్న సాహిత్యని ఆప్యాయంగా చూస్తూ చిన్నగా నవ్వి, ఏంటమ్మా, ఎవరు కావాలి అడిగింది. సాహిత్య గొంతు సవరించుకొని, మేడం, మేము పాండ్స్ కంపెనీ నుండి వచ్చాం. మీ ఇంట్లో సాహిత్య చెప్పబోతుండగా ఆమె అర్థమైనట్టుగా నవ్వి, ఓహో, రండమ్మా రండి, ముందు లోపలికి రండి, ఇలా వచ్చి కూర్చుని చెప్పండి అంది. స్నేహితురాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. సేల్స్ గర్ల్స్ని ఇంత మర్యాదగా లోనికి పిలిచి కూర్చోమ్మంటారా? ఎండనక వాననక తిరిగే వాళ్ళని వాళ్ళు చెప్పే విషయాల్ని శాంతం వినకుండా వద్దొద్దు అంటూ మేము ఆ ప్రొడక్ట్ వాడమని చెప్పి నిర్మహమాటంగా వెళ్ళగొట్టేస్తూ ఉంటారు. సేల్స్ గర్ల్స్ చెప్పేది వినటమంటే తమ సమయాన్ని వృధా చేసుకోవడమే అనుకుంటారు. కానీ ఆమె సంస్కారానికి విస్తుపోతూ మనసులోనే జోహార్లు చెప్పుకొని అడుగు వేశారు. కూర్చోండి, సోఫా చూపించింది ఆమె. మంచినీళ్లు తాగుతారా? గొంతు తడారిపోతున్న సాహిత్య అవసరాన్ని గుర్తించిన దానిలా 2 గ్లాసుల్లో నీళ్లు తెచ్చి ఇద్దరికీ అందించింది. సాహిత్య గ్లాస్ నెత్తి గటగట నీళ్లు తాగి గ్లాసుని టీపాయ్ మీద పెట్టాక, ఇప్పుడు చెప్పమ్మా అంటూ వారెదురుగా సోఫాలో కూర్చుందామె. మేము పాండ్స్ కంపెనీ నుండి చెప్తూ తలెత్తిన సాహిత్య ఎదురుగా ఆమె తల వెనుక గోడపై పెద్ద ఫ్రేములో బిగించున్న ఫోటో చూసి ఆగిపోయింది. ఆ ఫోటోలో అతను మరొకతనికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఆ రెండవ అతను కూడా అచ్చు గుద్దినట్టుగానే ఇతన్లానే ఉన్నాడు. ఇద్దరు నవ్వు మొహాలతో ఎంతో న్యాచురల్గా నిల్చున్నారు. సాహిత్య చెప్తున్నదల్లా ఆగి రెప్ప వేయటం మర్చిపోయి అటు చూడటాన్ని గమనించిన ఆమె తల వెనక్కి తిప్పి అక్కడ సాహిత్యని అంతగా ఆకర్షించింది ఏంటా అన్నట్టు చూసింది. అది గమనించిన మైత్రేయి మోచేత్తో నెమ్మదిగా సాహిత్యని పొడిచింది. సాహిత్య తేరుకుని, మేము పాండ్స్ కంపెనీ నుండి అనిబోయి తనిప్పటికీ 2 సార్లు ఆ ఉపోద్ఘాతాన్ని చెప్పిందని గుర్తుకొచ్చి, అది కాదు మేడం, మీ ఇంట్లో పాండ్స్ కంపెనీ వస్తువులు వాడతారా అని అడిగింది. అంటే సోప్, పౌడర్, వానిషింగ్ క్రీమ్, కోల్డ్ క్రీమ్ అలాంటివి వివరంగా చెప్పింది. వాడతామమ్మా, వానిషింగ్ క్రీమ్, కోల్డ్ క్రీమ్ కాదు, సోపు, పౌడరు. ఎన్ని వాడతారు మేడం? నెలకి వాటి మీద ఎంత ఖర్చు చేస్తారో చెప్పగలరా? సాహిత్యం నిజంగా ఒక సేల్స్ గర్ల్ అడుగుతుంటే విస్తుపోయి చూసింది మైత్రేయి. అది లెక్కలేదమ్మా,
సరిపడినన్ని వాడేస్తుంటాము. అవునులేండి, కోర్స్ లెక్క చూసుకోవాల్సిన అవసరం మీకు లేదనుకోండి. అయినా మా లెక్కల కోసం అడిగాను. ఆమె లెక్క చూసుకోవడానికి క్షణం ఆగి ఆలోచించసాగింది. పోనీ మేడం, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి, రాసుకుంటాను. సాహిత్య ఆమె వైపు నిదానంగా చూస్తూ అడిగింది. మేమిద్దరం, మాకిద్దరు. ఫ్యామిలీ ప్లానింగ్ అడ్వర్టైజ్మెంట్లా చెప్పిందామె. పేర్లు చెప్తారా మేడం? సాహిత్య పెన్ను తీసుకుంది. ఇదేంటి, జనాభా లెక్కల వాళ్ళకి చెప్పినట్టు పేర్లు కూడా చెప్పాలా? నవ్విందామె. ఏం చెయ్యాలి మేడం, కంపెనీ వాళ్ళు మమ్మల్ని నమ్మరు. మేమెన్నిళ్ళు తిరిగాము, ఎంతమందిని ఎంక్వైరీ చేశామన్నది పేర్లు అడ్రస్లతో సహా వాళ్ళకి రాసివ్వాలి. సాహిత్య జాలిగా మొహం పెట్టి కష్టపడిపోతున్న దానిలా చెప్పింది. అయ్యో, అయితే పాపం రాసుకోమ్మా. నా పేరు రాగిణీదేవి, మా వారు భరత్ కుమార్, ఇంకా లలిత్ కుమార్, శరత్ కుమార్. ఇద్దరు బాబులేనా అండి? కుతూహలంగా చూసింది. అవునమ్మా, కవల పిల్లలు. వారేనా? సాహిత్య తలెత్తి ఆమె వెనకున్న ఫోటో వైపు చూసింది. ఆ అవునమ్మా అని చెప్తుండగా ఇంతలో ఆ హాలుకి పక్కగా ఉన్న గది తలుపు తెరుచుకుంది. ఆ గదిలోంచి బయటకొచ్చిన అతను హాల్లో వాళ్ళని గమనించి ఆశ్చర్యంతో నిలబడిపోయి విప్పారిన కళ్ళతో చూస్తుండిపోయాడు. ఆ తరువాత తేరుకొని తల్లి దగ్గరకొచ్చాడు. గబగబా సైగలు చేస్తూ ఏదో చెప్పాడు. ఆమె, అలాగా, అరే నిజంగా అంటూ అతను చెప్పేది అర్థమైనట్టు తలూపుతోంది. అతను తమని చూస్తూనే కలవరపడిపోతున్నాడని అతని వైఖరి చూస్తే తెలుస్తుంది. కాని అతని తల్లితో తమపై ఏం ఫిర్యాదు చేస్తున్నాడో అర్థం కాక బిత్తరపోయి చూస్తుండిపోయారు సాహిత్య, మైత్రేయులు. ఆమె, సరేలే, నేను చెప్తాను కదా అని ఇటువైపు తిరిగి, 4 రోజుల క్రితం నీ పవిట వాడి మోటార్ సైకిల్ చక్రంలో పడిందట కదమ్మా అని మైత్రేయిని అడిగింది. అవునండి అంటూ సిగ్గుపడింది మైత్రేయి. అదే చెప్తున్నాడు. ఆ రోజు కూడా వాడు నాతో ఈ విషయం చెప్పి చాలా బాధపడ్డాడు అంది ఆవిడ. అప్పుడు నీకు చాలా కోపం వచ్చిందట కదా? సాహిత్యని చూస్తూ అడిగిందావిడ. సాహిత్యకి ఏం చెప్పాలో తెలియక తడబడింది. వాడికి నోరు లేదు, అందుకని వాడి తరపున నన్ను క్షమించమని అడగమంటున్నాడు అర్థిస్తున్నట్టుగా అంది ఆవిడ. అయ్యో, అదేంటండి అనకుండా ఉండలేకపోయింది సాహిత్య. మేమా విషయాన్ని ఆ రోజే మర్చిపోయామండి, దాని గురించి మీరేమీ బాధపడొద్దు గబగబా అంది మైత్రేయి. అవునమ్మా, మీరు మంచివాళ్ళు కాబట్టి అలా అంటున్నారు, వేరే ఎవరైనా అయితే ఊరుకోరు కదా అందావిడ. ఆవిడ మంచితనం చూశాక సాహిత్యకి ఆ రోజు తను చేసిన గొడవ, అతనిపై కోపం గుర్తుకొచ్చి బిడియంగాను సంకోచంగాను అనిపించి మౌనంగా ఉండిపోయింది. మైత్రేయి మాత్రం ఆవిడతో కలుపుగోలుగా మాట్లాడుతుంది. మొన్న సినిమాలో మీ రెండో అబ్బాయిని చూసి వీరే అనుకున్నామండి. ఎవరినమ్మా? మా శరత్నా? అవునమ్మా, ఇద్దరిని గుర్తుపట్టడం కష్టం. కారు యాక్సిడెంట్లో వీడికి అర్థాంతరంగా మాటపోయింది. అదే లేకపోతే ఇద్దరిలో చిన్న తేడా కూడా ఉండేది కాదు అందామె. అయ్యో, కారు యాక్సిడెంట్లో మాట పడిపోయిందా అండి? ఆశ్చర్యంగా అడిగింది మైత్రేయి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.